సభకు నమస్కారం। ఈరోజు భూపాల్పల్లిలో ముఖ్య కార్యకర్తల సమావేశానికి సభా అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఈ జిల్లా పార్టీ అధ్యక్షులు గండ్రా జ్యోతి గారికి, ఈ సమావేశ ముఖ్య అతిథి మన అందరి అభిమాన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశా జ్యోతి కల్వకుంట్ల తారక రామారావు గారు, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుల వారికి, గౌరవ పెద్దలు అనుభవజ్ఞులు ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచడానికి ఆ రోజు ఎంతో కృషి చేసిన గండ్రా వెంకటరమణారెడ్డి గారు, మాజీ శాసనసభ్యుల వారికి, గౌరవ పెద్దలు శాసన మండలి ఉపాధ్యక్షులు అన్న బండా ప్రకాష్ గారికి, గౌరవ పెద్దలు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారికి, రాజయ్య గారికి, సమ్మారావు గారికి, వేదిక మీద ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, వేదిక ఎదురుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం। 2014 కంటే ముందు భూపాలపల్లి ఎట్లుండే, ఈరోజు ఇట్లుండటానికి కారణం కేసీఆర్ ఆశీర్వాదం। ఆ రోజు జయశంకర్ సార్ కేసీఆర్ గారిని వెంటబెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించిందనే ప్రేమతోని కుగ్రామంగా ఉన్న భూపాలపల్లిని జిల్లా కేంద్రంగా చేసి ఒక్క చిన్న అవసరం వస్తే సామాన్యుడు కూడా సర్ది కట్టుకొని వరంగల్ పోయే పరిస్థితి నుంచి కేసీఆర్ తెలంగాణ తెచ్చిన తర్వాత మరి తెలంగాణ వస్తే మొదటి ఫలాలు వెనుకబడిన భూపాలపల్లి, ములుగు లాంటి ప్రాంతాలకు అందినాయనంటే అది కేసీఆర్ గారికి ఈ ప్రాంత ప్రజల మీద ఉన్న ప్రేమకు నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। నేను ఎక్కువ మాట్లాడను, మనమందరం ఎదురు చూసేది రామన్న మాటల కోసం। వారు ఈ నియోజకవర్గ మీటింగ్కి అంత దూరం నుంచి వచ్చిండ్రు। ఇందాక సమ్మారావు గారు అన్నట్టు అడుగడుగున దారి పొడుగున హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు వచ్చే వరకు అందరూ కూడా ఒక గొప్ప స్వాగతం పలకటంతో ఇంత ఆలస్యమైంది। నేను సాక్షి, ఆ రోజు గండ్రా వెంకటరమణారెడ్డి అన్నతో కలిసి 5 ఏళ్లు ఈ జిల్లా అభివృద్ధిలో మేము పాలు పంచుకున్నాం। నిజంగా ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని కుప్పిగంతులు వేసినా ఈ కలెక్టరేట్ మీద ఉన్న కేసీఆర్ పేరును, మా పేర్లను తుడిచేయలేరు। ఈ ఎస్పీ ఆఫీస్ మీద ఉన్న, ఈ మెడికల్ కాలేజీ మీద ఉన్న పేర్లను తీసేయలేరు। ఎవరన్నారు ఒకప్పుడు హాస్పిటల్కి పోదామంటే సరి అయిన సౌకర్యాలు లేవు, కానీ కోవిడ్ అప్పుడు అన్నా నేను అందరం కలెక్టర్ మేము కలిసి ఇదే ఏరియా హాస్పిటల్కి పోతే తెలంగాణ ప్రజలే కాదు ఛత్తీస్గఢ్ ప్రజలు కూడా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ హాస్పిటల్లో మంచి మందులు దొరుకుతున్నాయి, డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు, మంచిగా ప్రసూతి చేయిస్తున్నారు అని చెప్పి ఇక్కడికి వచ్చి ప్రసవాలు చేయించుకున్న సంగతి ఇంకా తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు, మేము మర్చిపోలేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను। ఇవాళ చాలా మంది అమ్మలక్కలు ఆ రోజు రేవంత్ రెడ్డి ఇందాక అన్నట్టు మరి రేవంత్ రెడ్డి గారంటే ఒక దొంగల మూటకు నాయకుడు, మరి అదేదో తెలుగుదేశం ఉన్నప్పుడే అది రుజువైంది, ఆయనే స్వయంగా పట్టుబడి జైలుకు పోయి వచ్చిన నాయకుడు। మరి అలాంటి వాడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉంటే ఉండనియండి, కానీ మనం నిజంగా తెలంగాణ ప్రజలు చేసుకున్న మరి దురదృష్టమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించి తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలి, తెలంగాణ పొలాలకు నీళ్లు రావాలంటే నీళ్లు కావాలి, తెలంగాణ యువకులకు ఉద్యోగాలు రావాలంటే మరి ఉద్యోగాలు రావాలి, మన నిధులు మనకు రావాలని ఆ రోజు కేసీఆర్ చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించిండు। 10 ఏళ్లు అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు మేలు చేయాలని ఎన్ని సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చూసినో మన అనుభవంలో ఉంది। అన్నతో పాటు ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా ఉన్నా, 200 వచ్చాయి దేనికి సరిపోవు అని ఏడ్చి గీ పెట్టిన 300 పెంచలేదు, కానీ కేసీఆర్ పేదోడి ఆత్మగౌరవం, ఒక వృద్ధుడి ఆత్మగౌరవం పెరగాలని 200 ఉన్న పెన్షన్ 2000 చేసిండు। నేను రమణన్న ఇదే చిట్యాల మండలంలో మరి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడానికి పోయినాం, ఒక గిరిజన మహిళ చెప్పులు లేకుండా మండు టెండలో వస్తాంది, ఏమా నువ్వు చెప్పులు వేసుకోలేదు ఏంటి అని అంటే, అమ్మా నేను కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని చెప్పులు తీసేసిన అన్నది। ఎందుకంత గొప్పగా మరి ఇంత ప్రేమ చూపిస్తున్నావంటే నా భర్త
నాకిద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు. నా భర్త చిన్న వయసులో చనిపోతే నేను ఎదిగిన ఆడపిల్లల కోసం ఎక్కడ ఎవరి దగ్గర అప్పడుగుతానో పెళ్లికి పిలిస్తే ఏమి ఇవ్వాల్సి వస్తుందని నా కన్న తల్లిదండ్రులు కానీ నా అత్తమామలు నా పాలోళ్ళు కూడా నా ముఖం చూడలేదు. కానీ కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇవ్వడం ద్వారా నాకు అప్పు పుట్టింది. నేను ఇద్దరు బిడ్డల పెళ్లిళ్ళు చేసిన, నేను 50,000 కట్నం ఇచ్చిన 50,000తోని 2 గొర్రెపోతులు కోసి అందరికి భోజనం పెట్టిన, ముఖం మీద కొట్టినట్టు చేసిన, 50,000 మిగిలించుకొని నా కొడుకుని చదివించుకుంటున్నా. కాబట్టి ఈ జన్మంతా కేసీఆర్ గారి కోసం నేను పూజిస్తా అని చెప్పి ఎంత గొప్పగా చెప్పిందో. కేసీఆర్ అంటే అలాంటి కార్యక్రమాలు చేసిన నాయకుడు. కానీ కళ్యాణ లక్ష్మి సరిపోతుందా? పెళ్ళై 3 నెలలకు ఇస్తారు, మేము పెళ్లి నాడే వస్తాం. పెళ్లితో పాటు మరి పుస్తలు కూడా మేమే తులం పెట్టి కొనిస్తామని ఎన్ని దొంగ మాటలు, ఎన్ని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ ఏం మాట్లాడుతున్నారో ప్రజల గమనంలో ఉంది. నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరినీ 2 చేతులు జోడించి వేడుకునేది ఒకటే, మనం సైనికులుగా గండ్రా వెంకటరమణారెడ్డి గారి ఎన్నిక ఇంకెప్పుడో ఉంది 3 ఏళ్లకు. కానీ రాబోయే ఎన్నికలు మనై. ఇక్కడ ఉన్న అనేక మా సోదరులు సోదరిమణులు సర్పంచులు కాబోతున్నారు. అనేక మంది సోదరులు సోదరిమణులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా మా నాయకురాళ్లకు మా మరి సోదరిమణులకు అవకాశాలు వస్తే బ్రహ్మాండంగా మున్సిపల్ చైర్మన్గా మరి జిల్లా పరిషత్ చైర్మన్గా ఎంపీపీలుగా జెడ్పీటీసీలుగా మీరేందో నిరూపించుకున్నారు. కాబట్టి మన ఎన్నిక ఈరోజు రామన్న వస్తుంటే ఎంత ఉత్సాహంగా మరి వారికి స్వాగతం పలికినో ఈ ఉత్సాహాన్ని ఈ శక్తిని ఇలాగే ప్రదర్శించి మరి రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని ఎంపీటీసీలు అన్ని జెడ్పీటీసీలు అన్ని ఎంపీపీలు గెలిచి కేసీఆర్ గారికి ఎన్నికల ముందే అదృష్టంగా మన ముందుకు వచ్చిన కేటీఆర్ గారికి బహుమానంగా ఇవ్వాలని మీ అందరూ కూడా అలుపెరుగని ఉత్సాహంతో పని చేయాలని మిమ్మల్ని 2 చేతులు జోడించి వేడుకుంటూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ధన్యవాదాలు.